రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధిష్టానం వివరణ కోరడంపై ఎమ్మెల్యే బోండా ఉమా ఆఫ్ ది రికార్డ్ స్పందించారు. టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తానన్నారు. తానేమీ వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదన్నారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానన్నారు. ఇక వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాద పూర్వకంగా పలకరించారని బోండా ఉమా తెలిపారు. ఇలా అయితే జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వచ్చారని తెలిపారు. ఇక వాళ్లను కూడా వివరణ అడుగుతారా అని ప్రశ్నించారు. ఇక తాను పార్టీకి ఇబ్బందులు కలిగించే పని చేయలేదన్నారు. ఇక పార్టీ క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదని బోండా ఉమా చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో వివరణ ఇస్తానని పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బోండా విరమణ దీనికి సంబంధించి కూడా ఒక వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పవన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంతో ప్రధానంగా గుంటూరులో ముద్దగడ పద్మనాభం సంతాప సభలో ఆయన కాపు సంఘాల ప్రతినిధిగా పాల్గొన్నారు. అందులోనే అదే కార్యక్రమంలో వైసీపీ సంబంధించి అంబటి రాంబాబుతో పాటు పలువురు కాపు సంఘాల ప్రతినిధులు కూడా ఆ ముద్రగడ సంబంధించిన ఆయన అనుభవాలు మాట్లాడుకున్నారు. అయితే ఈ సమయంలో బోండా ఉమా 2019కి ముందు జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావించారు. ఆ తుని ఘటనకు సంబంధించి ఆ రోజు ముద్రగడ పద్మనాభం ఆ కాపులందరినీ ఐక్యం చేశారని, ఆ ఘటన తర్వాతే 2019లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ గా పరిగణించింది. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోవడానికి ముద్రగడ పద్మనాభం అనే ఆ వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా వైసీపీ నేతలతో సఖ్యతగా మెలగడం. ఎందుకంటే ప్రస్తుతం చూస్తా ఉన్నాం, వైసీపీ నాయకులు ఇష్టాంతరంగా చూసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే వారిపై చర్యలు కూడా ఉపక్రమించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా అటువంటి నాయకులతో సఖ్యతగా ఉన్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ కూడా వేరే ఉద్దేశం వెళ్తుందని కూడా అధిష్టానం భావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వీటి వివరణ కోరాలంటూ కూడా పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై బోండా ఉమా తన ఫోన్ లో సంప్రదించిన మీడియా ప్రతినిధులతో కూడా ఆఫ్ ది రికార్డ్ గా కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధానంగా తాను పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని, ముద్దగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు సంఘం నాయకుడిగా ఎన్నో దశాబ్దాలుగా పనిచేశారు. తాను కూడా ఒక కాపు ప్రతినిధిగా వెళ్ళాను కాబట్టి ఇందులో ఎటువంటి వివాదం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల అధిష్టానం ఏం అడిగినా కూడా తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా చెబుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.